మొన్న మా ఊర్లో గొల్లల అమావాస్య జరిగిందని పార్ట్ 1 వీడియో పెట్టాను కదా, ఇదైతే పార్ట్ 2 వీడియో. అమ్మవార్లను చీరల మీద నడిపిస్తూ సాంబ్రాణి పొగ వేస్తూ చెట్టు దగ్గరికి తీసుకొస్తారు. నేను మా వదిన అయితే నైవేద్యం తీసుకెళ్తున్నాను. ఈ తాడి చెట్టుని అమ్మవారి కింద కొలుస్తారు. ఫస్ట్ అమ్మవారు వాళ్ళు తెచ్చిన నైవేద్యాలు అయితే పెట్టేస్తారు. తర్వాత అందరూ తెచ్చినవి పెడతారు. అందరూ తీసుకొచ్చిన కొబ్బరికాయలు అయితే అమ్మవారే స్వయంగా కొట్టిస్తారు అందరికి. ఇక్కడ పెట్టినట్టే ఇంకో 2 చెట్ల దగ్గర కూడా నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత అమ్మవార్లను ప్రతి చెట్టు దగ్గరకు చీరల మీద తీసుకొస్తారు. ప్రతి చెట్టు దగ్గర కాసేపు అయితే ఆడతారు అమ్మవారు. వీళ్ళతో పాటు మేకపోతులను కూడా తీసుకొస్తారు. ఇంకా లాస్ట్ పోతురాజు బాబు అంటారు కదా, ఆ చెట్టు దగ్గర అయితే మేకపోతులను వేస్తారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వేస్తారు. నైవేద్యాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళని మా ఊర్లో రామాలయం దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఇలా బిందుకైతే పసుపు అంటించి అందరూ వాటర్ అయితే తెస్తారు. వాటర్ ఫస్ట్ అయితే వీళ్ళు వాటర్ వేసుకుంటారు మీద. నెక్స్ట్ అయితే అందరూ వేస్తారు. లాస్ట్ లో ఆడవాళ్ళందరూ వీళ్ళతో బొట్లు అయితే పెట్టించుకుంటారు. ఇంకా తర్వాత హారతి అయితే ఇచ్చి సాగనంపుతారు. అంతే, ఇంకా మా ఊర్లో అమావాస్యగా అయితే ఇలా జరుగుతుంది.